రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయిన దేవా స్తోత్రాలు. కృపాసత్య సంపూర్ణుడా వందనాలు. మహోన్నతుడువు ఆది సంభూతుడవునైనా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు మాకు తోడయుండి మాకు రక్షణ దయచేసి మీరు మమ్మల్ని అందరినీ కూడా కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా ఈ రోజున మేము అనేక ప్రాంతాలు వెళ్ళాము, వచ్చాము, ప్రయాణించగలిగాము, క్షేమంగా మా ప్రాంతాలు చేరుకోగలిగామంటే నాయన అది మీ కృప మాత్రమే తండ్రి. ఏ అపాయము ఏ ప్రమాదము మాకు జరగకుండా సంభవించకుండా కాపాడిన దేవుడవు నాయన తండ్రి. ప్రార్థిస్తున్నామయ్యా ఈ రోజున మాకు కావలసిన ప్రతి అవసరతను అనుగ్రహించారు. ఏ బలహీనత లేకుండా ఏ సమస్య లేకుండా మమ్మల్ని బలముతో శక్తితో జ్ఞానంతో నింపారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా అదేవిధంగా ఈ రోజున మా పనులను దీవించారు, ఆశీర్వదించారు నాయన. ఏ లోటు లేకుండా సహాయం అనుగ్రహించారు తండ్రి. మరొకసారి మీ పాద సన్నిధిన మేమందరము సజీవులంగా చేరి కుటుంబంతో కలిసి మీ నామాన్ని ఆరాధించుకునే మీకు ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు కూడా కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం ద్వారా ప్రభువా మీరు సెలవిచ్చిన రీతిగా అవునయ్యా మీ అందు సంతోషించు వారందరి హృదయంలోని వాంఛలన్నీ కూడా నెరవేర్చబడతాయి నాయనా. అయ్యా ఎవరైతే బిడ్డలు తండ్రి మీ వైపు చూస్తూ ఉన్నారో, మీ సహాయం కోరుకుంటున్నారో, మీ వాక్యమందు మీ లేఖనాలను బట్టి మీకు ప్రార్థన చేయుటందు తండ్రి ఆనందిస్తూ ఉన్నారో ప్రభువా, వారందరి హృదయ వాంఛలు తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డ హృదయ వాంఛను ఈ రాత్రి కాలంలో మీరే నెరవేర్చమని, వారు అనుకున్న ప్రతి కార్యమును సఫలపరచమని, వారికి దీవెనలను మెండుగా దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో ఎవరైతే బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారో వారందరినీ ప్రత్యేకముగా దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. అయా పేరు పేరున వారిని గూర్చి మొరబెడుతుండగా మా మొరలను విని జవాబు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అనారోగ్యంతో ఎవరైతే బిడ్డలు ఉన్నారో వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనమైన అనారోగ్య పరిస్థితి నుంచి యేసు నామములో సంపూర్ణ స్వస్థత దయచేయండి. అయా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి రోగమును తొలగించండి ప్రభువా. ప్రార్థిస్తున్నాము తండ్రి. మైగ్రేన్ సమస్యలతో ఉన్నారు ప్రభువా. అయా తల సంబంధమైన ప్రాబ్లమ్స్తో ఉన్నారు నాయన, విడిపించండి. నరాల బలహీనతతో ఉన్నారు, విడుదల దయచేయండి. క్యాన్సర్స్, బీపీస్, థైరాయిడ్స్ అన్నిటి నుంచి కూడా తండ్రి విడుదల దయచేయండి నాయన. ఎవరైతే తండ్రి పెరాలసిస్తో బాధపడుతున్నారో స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. హార్ట్ ప్రాబ్లమ్స్తో, లివర్ ప్రాబ్లమ్స్తో, కిడ్నీ సమస్యలతో ఉన్నారో నాయన వారికి కూడా స్వస్థత దయచేయండి తండ్రి. అయా చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల దయచేయండి. బ్లడ్ సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా మోకాళ్ళ నొప్పుల నుంచి స్వస్థత దయచేయండి తండ్రి. పీసీఓడి సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. ఆయన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఐసీయూలో ఉన్నారు బిడ్డలు, హాస్పిటల్స్ లో ఉన్నారు, యేసు నామములో విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. డిప్రెషన్ లో ఉన్నారు నాయన, వారిని కూడా దర్శించండి. వారి డిప్రెషన్ నుంచి బిడ్డలను బయటికి తీసుకొని రమ్మని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అంధకార దురాత్మ క్రియల ద్వారా పీడించబడుతున్నారు తండ్రి. ఆ అంధకార క్రియల్ని యేసు నామములో లయపరచండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదే విధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాలంలో అప్పుల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆ అప్పుల సమస్య నుంచి లేవనెత్తండి. ఆర్థికంగా వారిని స్థిరపరచండి, వారిని బలపరచండి నాయన. అయ్యా వారి ఉద్యోగ వ్యాపార పరిచర్యలను దీవించండి తండ్రి. అయ్యా అదేవిధంగా ఎవరైతే బిడ్డలు కుటుంబంలో గొడవలతో ఉన్నారో, విభేదాలతో ఉన్నారో, మనస్పర్ధలతో ఉన్నారో వారిని దర్శించండి. వారి కుటుంబంలో సమాధానం, నెమ్మదిని దయచేయండి. ప్రశాంతంగా వారు జీవించే కృప దయచేయండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే హృదయం కలిగి ఉండుటకు, భార్యాభర్తల మధ్య విభేదాలు తండ్రి వాటన్నిటిని తీసివేయటకు మీ సహాయం దయచేయండి ప్రభువా. కోర్టు కేసుల నుంచి విడిపించండి తండ్రి. ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య ఉన్న ప్రతి విభేదమును తొలగించండి ప్రభువా. ఆయన ప్రార్థిస్తున్నాము. విదేశాలు వెళ్తున్నారు బిడ్డలు, వారి ప్రయాణాల్లో, వారి వీసాలలో, వారి ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ లో మీరు తోడైండండి, సహాయమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా విదేశాల్లో ఉంటూ చదువుకుంటున్నా, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్నా
ప్రతి బిడ్డకు కూడా మీరే తోడై ఉండమని కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే రీతిన అయ్యా ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో నాయనా, వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయండి. సురక్షితంగా వారిని భద్రపరచండి ప్రభువా. అయ్యా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, మీ చిత్తం ఏమైతే ఉందో దాన్ని బహిర్గతం పరచండి ప్రభువా. నాయనా, ఎవరైతే బిడ్డలు గర్భఫలం లేక దుఃఖిస్తూ ఉన్నారో వారి గర్భాన్ని కూడా తండ్రి మీరు తాకండి. మూసుకుపోయినటువంటి ప్రతి గర్భం కూడా యేసునామంలో తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అదే విధంగా ప్రభువా, ఎవరైతే బిడ్డలు మారు మనసు లేక తండ్రి ఉన్నారో వారందరినీ కూడా దర్శించి మారు మనసు దయచేయమని, దుర్వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. అయా సొంత గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం అప్లై చేసుకున్న ప్రతి అప్లికేషన్ కూడా తండ్రి మీ కృపలో తండ్రి అది అప్రూవ్ అవ్వబడును గాక అని ప్రార్థిస్తున్నాం. ఆయన మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను ఆశీర్వదించండి, సైనికులను వారి కుటుంబాలను కూడా ప్రత్యేకంగా దీవించమని అడుగుతున్నాం. ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా తండ్రి మీ కృపను బట్టి సేద తీరబోతుండగా తండ్రి మా అందరికి నీ కంటి నిండా నిద్ర దయచేయండి అయ్యా. నిద్రలేమి పీడకలల సమస్యల నుంచి విడిపించండి తండ్రి. అయా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఈ రాత్రి కాలంలో ఎవరు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొనకుండా మీ రక్షణ దయచేయమని ఆయన మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిని రాత్రిని పెడుతున్నాం నాయన. మరలా మా అందరిని మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకోమని, ఉదయాన్నే మిమ్మల్ని స్తుతించుకునే అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.